బాధితులం మేమైతే మమ్మల్ని బాధించినటువంటి వాళ్ళపైన పోలీసు వారు కేసు పెట్టాల్సింది పోయి మా మీద రిటర్న్గా వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇచ్చారు. అది కూడా ఆయన్ని చంపడానికి వెళ్ళామని ఒక నాయకుడిని, అలానే విధులను పోలీసు కానిస్టేబుల్ విధులను నేను అడ్డుకున్నానని, పోలీస్ స్టేషన్ని ధ్వంసం చేయడానికి వెళ్ళానని, అక్కడ కూడా చాలా క్లియర్గా ఆ వీడియోలో నా వాయిస్, ఇది పోలీస్ స్టేషన్, మనం పోలీసులను గౌరవించాలా, మీరు ఎందుకు అదుపులో తీసుకున్నారని నేను అడిగాను. నోటీస్ ఇచ్చాము తనకు అని చెప్పిన వెంటనే నాకు మీపైన నమ్మకం ఉంది, అతన్ని ఇబ్బంది పెట్టండి అని చెప్పి నేను వెళ్ళిపోయాను. అయినా ఒక నాన్ బెయిలబుల్ సెక్షన్తో కేసు పెట్టారు. అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నాం అనడానికి మరో సెక్షన్ రాజేష్ పైన పెట్టారు. ఇక్కడేమో మేము చంపడానికి వెళ్ళామని చెప్పి కౌశిక్ మీద, నా మీద, అహ్మద్ మీద, పసుపులేటి సురేష్ మీద, వాసుదేవ్ యాదవ్ మీద, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ మీద కేసులు బనాయించడం జరిగింది. అంటే దేనికి ఇది? మిమ్మల్ని మేము అడ్డుకున్నాం కాబట్టి, మీ ఆగడాలను మేము ప్రశ్నించినాం కాబట్టి, మా మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి, మాలో ధైర్యాన్ని తగ్గించడానికి మీరు కేసులు పెట్టారేమో కానీ, ఇలాంటి కేసులు 100 పెట్టినా మేము జైల్లోకి పోవడానికి ఏం వెనుకాడబం, పోతూనే ఉంటాం, మళ్ళీ బయటకు వస్తాం, మీ ఆగడాలను మళ్ళీ ప్రశ్నిస్తాం, మళ్ళీ మీరు మమ్మల్ని జైలుకి పంపిస్తే మళ్ళీ పోతాం. కానీ మాకు ఓపిక ఉంది అన్నిసార్లు పోయి బయటకు వచ్చి మళ్ళీ మీ మీద పోరాటం చేయడానికి. కానీ మీకు కూటమి నాయకులకు కూడా రేపొద్దున ఇన్నే కేసులు బనాయించుకొని ఇన్నిసార్లు జైలుకు పోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి.